నమస్కారం సార్. నమస్కారం. సార్ మనకి లేడీస్ లో అంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయో లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళాల్సిన టైం ఉంటుందో మనకి టైం అనేది లేక హడావుడైపోతూ ఉంటాము. కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ కలరింగ్ అంటే వాళ్ళకి ఉన్న కలర్ నచ్చదు, బ్లాక్ అనేది నచ్చకుండా కలర్ చేంజ్ చేయించుకోవడం జరుగుతుంటుంది, లేదా స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఆ హీట్ ఉండేది మనకి హెయిర్ ఒక్కసారి పెట్టినప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది, ఒక 2 days తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దీనికి అసలు సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇట్లా చేయించుకోకుండా? ఇప్పుడు కలర్ అనేది అందరికీ పడేది కాదు. కొంతమంది కలర్ పెట్టుకోగానే రియాక్షన్స్ వచ్చే ఉన్నాయి. కలర్ తోని దద్దుర్లు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. కలర్ తోని కొంతమందికి హెయిర్ లాస్ అయింది కూడా ఉంది. అందుకనేసి మంచి స్టాండర్డ్ కంపెనీ కలర్సే వాడుకోవాలి. అది వాడు పడుతుంది లేదో చెక్ చేసుకునే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం డిఫరెంట్ కలర్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ కెమికల్స్ అనేవి అక్కడ కెరటిన్ అనే ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రోటీన్ మీద ఆ హెయిర్ మీద యాక్ట్ అయ్యి దాన్ని వీక్ చేస్తూ ఉంటాం. అలాగనే మరి ఇది మన హీట్ పెడుతుంటారు హెయిర్ స్ట్రైట్నింగ్ కి, ఆ హీట్ కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఆ రకంగా ఏంటంటే ఆ టెంపరీగా ఏదో బాగా కనిపిస్తుంటాం, కానీ లాంగ్ టర్మ్ లో ఆ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అవి మంచివి కావు. ఈ మధ్య కాలంలో డైసన్ కంపెనీ నుంచి కొన్ని వచ్చాయమ్మా. బేసిక్ గా హెయిర్ కర్ల్స్ తీసుకురావడానికి, స్ట్రైటన్ చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి. అంటే ఏదైతే హీట్ లేకుండా చేసుకోగలిగితే అది చాలా బెటర్. అప్పుడు అంత డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ కలరింగ్ వీటి వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అనేది ఏదైనా ఉంటుంది కదా. కలరింగ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే కెమికల్ అది. సో ఎంతగానో మనం కెమికల్ వాడుతున్నాం మన ఎంట్రుకల మీద కానీ స్కాల్ప్ మీద కానీ అనేది ఇంపార్టెంట్. చూసుకుని చేసుకోవాలా. వాటిలో కూడా మంచి రిఫైన్డ్ థింగ్స్ ఉన్నవే మనం వాడుకోవాలా. ఏది పడుతుంది వాడేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అది. దీనివల్ల మనం హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది కదా. హెయిర్ లాస్ అవుతుంది అంటే కెమికల్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా హెయిర్ లాస్ ఉంటుంది. మరి మన హెయిర్ సాఫ్ట్ గా లేకుంటే స్ట్రైట్నింగ్ లేకుండా మనం ఎలాంటి షాంపూస్ యూజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? అంటే మనకి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయేమో కొన్ని మంచి షాంపూస్ తీసుకొస్తాయి. అలాంటి షాంపూస్ వినాలి. అంటే నేను బ్రాండ్స్ చెప్పట్లేదు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళి డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ షాంపూస్ మనకు పడతాయి, ఏది మంచిది కాదని. అలాంటివి మనం వెళ్ళి తీసుకోవడం బెటర్. ఓవర్ ది కౌంటర్ వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు కొనేసుకుంటే ఆబ్వియస్లీ కొన్ని పడతాయి, కొన్ని పడవు. ఉన్న వాటిలో ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీ మంచి కంపెనీ కాదా తెలుసుకునే చెప్తారు, ఏది పడుతుంది చెప్పరు. సో అక్కడ కొద్దిగా బెటర్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒకసారి కన్సల్ట్ చేయటము, హెయిర్ గ్రోత్ గురించి కన్సల్ట్ చేయటము, హెయిర్ ఫాల్ ఉంటే కన్సల్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేడీస్ వచ్చేసి మనకి హెయిర్ కట్ చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సార్, అధికంగా చేయించుకుంటూ ఉంటారు. ఆ హెయిర్ అనేది మనకి ఒక 3 months 2 months లో పెరుగుతుంది అనుకుంటాం, కానీ పెరగదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా సార్? అంటే బేసిక్ గా హెయిర్ కి ఒక ప్యాటర్న్ ఉంటుందమ్మా. హెయిర్ లో ఏంటంటే పెరగటానికి కొన్ని నెలలు పెరుగుతుంది, ఆ తర్వాత కొన్ని నెలలు పెరగదు. అది ఫేజెస్ ఉంటాయి అనమాట హెయిర్ గ్రోత్ లో. సో కొన్నిసార్లు మనము హెయిర్ గ్రోత్ పెరగని ఫేజ్ లో మనము కటింగ్కి వెళ్ళినా కొద్దిగా నిదానంగానే పెరుగుతుంది. బాగా ఫాస్ట్ పెరిగే ఫేజ్ లో ఉన్నప్పుడు కటింగ్ చేస్తే అప్పుడు కొద్దిగా ఫాస్ట్గానే పెరుగుతుంది అది. కానీ ఇన్ జనరల్ వాళ్ళ హెయిర్ గ్రోత్ ఏ ఫేజ్ లో అయినా కూడా పెరగటం చాలా తక్కువ ఉంది. లేదా అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే అలాంటప్పుడే మనం ఈ GFC గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇస్తే అప్పుడు దాని అగైన్ హెయిర్ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ పెరుగుతాం స్టార్ట్ అవుతాయి. అలాగనే టాపికల్ అప్లికేషన్స్ అంటే అక్కడ తల మీద రాయటానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. అలాంటివి కొన్ని వాడగలిగితే బెటర్ అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది ఏంటంటే హెయిర్ నాకు పెరగట్లేదు అని చెప్పేసి ఎక్కడ యాడ్ లో చూసామని చెప్పేసి కొంతమంది టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ టాబ్లెట్స్ అనేవి డాక్టర్ సలహా లేకుండా యూజ్ చేయొచ్చు అంటారు? అంటే బేసికల్ గా టాబ్లెట్స్ అనేవి డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే న్యూట్రాస్యూటికల్స్ అని వచ్చినాయి. న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటంటే మన తినే ఆహారాన్నే టాబ్లెట్ రూపంలో ఇస్తున్నామని అలాంటివి వాడుతూ ఉంటారు జనాలు. కానీ ఫార్మస్యూటికల్ గా టాబ్లెట్ రూపంలో ఉన్నది ఏది పడుతుంది వాడకూడదు. ప్రతి ఫార్మస్యూటికల్ టాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్ వీళ్ళకి ఉంటుందా లేదా అవన్నీ కూడా ఆలోచించుకుని అప్పుడే డాక్టర్ రాస్తారు అనమాట. అందుకని ఎట్లా పడితే అట్లా వాడతాం కూడా బాడీకి కూడా హానికరం టాబ్లెట్స్ ఏది ఎలా పడితే అలా వాడితే. అందుకని ఒక పద్ధతిలో వాడుకోవటము, ఒకరికి అవగాహన ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవటము, రాయించుకోవటం ఇవి ఇంపార్టెంట్. సార్ కొంతమంది ఏంటంటే న్యాచురల్ గా ఇంట్లో దొరికే వాడితో అంటే పెద్దవాళ్ళు చెప్పారను లేకుంటే ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్కి వచ్చేసి. అవి ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవి అసలు మనం యూజ్ చేయొచ్చు అంటారు అట్లా? అంటే కొన్ని థింగ్స్ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా ఉంది, అలోవెరా మొక్క ఉంది ఇంట్లో, కొంతమంది వాడుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అలాంటివి హానికరంగా ఏమి ఉండవు.
కానీ అట్లా ఇర్రేషనల్ కొన్ని కాంబినేషన్స్ ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూస్తున్నాం మనం. అవును సార్. అలాంటివి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు, ఎంతమందికి అవి సెట్ అవుతాయో తెలియదు. సో ఎట్లా పడితే అట్లా కాదు. అలోవెరా అనేది చాలా కామన్, అది మంచిది కూడా. వన్స్ ఇన్ వేళ అలోవెరా అప్లై చేసుకోవడం అనేది మంచిది. అది ఒక మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, నీట్గా తయారవుతుంది, కొద్దిగా స్మూత్ అని అవుతాయి. ఆ రకంగా దట్ ఈస్ గుడ్. సార్ కొంతమందికి అయితే అలోవెరా సెట్ అవుతుందని చెప్తారు, కొంతమందికి ఏంటంటే డాండ్రఫ్ ఉంది అది ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అసలు ఏ స్కిన్ వాళ్ళకి అలోవెరా అనేది మంచిగా సెట్ అవుతుంది? అలోవెరా అందరికీ మంచిదే, కానీ డాండ్రఫ్ ఉన్నప్పుడు డాండ్రఫ్ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత ఇలాంటి పెట్టుకోవడం బెటర్. సో డాండ్రఫ్ వచ్చినప్పుడు అది స్కేలింగ్, స్కాల్ప్లోంచి స్కేలింగ్ రావటము, లేదా స్కేలింగ్ కాకుండా కొంతసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, లేదా కొంతమందికి సోరియాసిస్ రావచ్చు. సో డ్రైనెస్ ఉండొచ్చు స్కాల్ప్ మీద. సో ఇది ఏంటి అనేది మనం కరెక్ట్గా తెలుసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది తెలియకుండా మనం ఏది పడుతుంది అలోవెరానో ఇంకోటి పెడితే అది వెంటనే ఇంకా కొన్నిసార్లు అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొద్దిగా మనం ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి చూయించుకుని అది దానికి ఏంటి మందు అని తెలుసుకుని అప్పుడు అది వాడటం అనేది మంచిది. సార్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటారు, ఆ హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది? అంటే బేసిక్గా స్ట్రైట్నింగ్ అనేది చాలా రేర్గా చేసుకోవాలి. ఉన్నదానిలో వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి ఎలా ఉందో ఆ రకంగా వాళ్ళు ఉంచుకోగలిగితే చాలా మంచిది. అంటే మనది కాకుండా ఇంకొకరి వైపు ఇంకో రకంగా ఉండాలని ప్రయత్నాల్లోనే ఉన్నవన్నీ ఖరాబ్ చేసుకుంటున్నారు. కానీ మనలో ఉన్నదాన్ని మనం ఇంకా బెటర్ చేసుకోవాలనేది ఉండటం అనేది చాలా మంచిది. డేకి 2 times 1 time చేసే వాళ్ళు కూడా డైలీ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేయకూడదు. అట్లా డైలీ స్ట్రైట్నింగ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ దెబ్బతింటది, ఖచ్చితంగా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్డ్ హెయిర్ మళ్ళీ రిపేర్ అవటం అనేది చాలా కష్టం. ఒకనొక రోజు హెయిర్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది కదా సార్ ఈ స్ట్రైట్నింగ్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల? అంటే స్ట్రైట్నింగ్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, బయట ఉన్న కెరటిన్ ఎయిర్ ప్రోటీన్ ఉందో అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెయిర్ అనేది కరెక్ట్గా ఉండదు. అందుకని మరీ అవసరమైనప్పుడు, అత్యంత అవసరమైనప్పుడే వాడాలి తప్ప కానీ అది రెగ్యులర్గా మనం చేయకూడదు. మరి ఇంట్లో ఉన్న వాటితో మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే మన హెయిర్ అనేది నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇంట్లో వాటి గురించి అది చెప్పాను ఇందాక. ఏంటంటే మసాజ్ చేసుకోవటానికి ఆయిల్స్, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, అలోవెరా లాంటివి పెట్టుకున్నా పర్వాలేదు, అంతే తప్ప ఇంకా స్పెసిఫిక్గా చేయాల్సింది ఏం లేదు. అంటే మాయిశ్చరైజర్ మెయింటైన్ అవ్వాలా, హెయిర్ కూడా మాయిశ్చరైజర్ మెయింటైన్ అవ్వాలా. అందుకని మాయిశ్చరైజర్ మెయింటైన్ అవ్వడానికి ఆయిల్ మంచిది, మసాజ్ లాగా చేసుకుంటే అక్కడ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.